6 సంవత్సరాల తర్వాత వచ్చిన చిత్రం 'దేవర'. ఈ 'దేవర'పై భారీ హైప్ నెలకొని ఉంది. ఎన్టీఆర్, జాహ్నవి కపూర్ జంటగా నటించిన ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్ ముఖ్య తారాగణం. మ్యూజిక్ అనిరుద్, డైరెక్టర్ కొరటాల శివ. కొరటాల శివ తన శైలికి భిన్నంగా అద్భుతమైన టెక్నిక్స్ తో, ఎలివేషన్స్ తో, అండర్ వాటర్ సీక్వెన్స్ తో ఇలా అనేక రకాల ప్రత్యేకతలతో భారీ బడ్జెట్ తో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మరియు యోసుదా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కించారు. ఈ సినిమా కలెక్షన్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్. ఇంతవరకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మూవీ చరిత్రలో సాధించని ఒక అరుదైన రికార్డుని సాధించాడు. యుఎస్ఏలో, నార్త్ అమెరికాలో ఈ సినిమా దాదాపు $3 మిలియన్ చేరువైపోయింది, దాటేసింది. ఈ దెబ్బతో ఒక్కసారి బాహుబలి 1, 2, సలార్, ప్రభాస్ రికార్డులున్నవి అవి దాటేశాడు. ఆ తరువాత గుంటూరు కారం, అజ్ఞాతవాసి ఈ 2 రికార్డులను కూడా దాటేశాడు. ఈ దెబ్బతో ఒక్కసారి బిత్తరబోయింది టాలీవుడ్. అవురా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగితే రికార్డులు ఇలా ముక్కలవుతాయా అని. అదే విధంగా సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొని ఈ టాక్ తో ఒక్కసారి మొత్తం మోగుతుంది. మొదటి రోజే దాదాపు 120 నుంచి 150 కోట్లు ఉంటాయని అంచనా వేస్తున్నాం. 100 అనుకున్నాం, అది దాటే అవకాశం ఉంది. అంటే 100 to 150 ఈ మధ్యలో ఎంతైనా ఉండొచ్చు. ఇవి గ్రాస్ కలెక్షన్స్. అఫీషియల్ గా అయితే ఇంకా పోస్టర్ రిలీజ్ చేయలేదు. ఈ దెబ్బతో ఒక్కసారి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు ఆరంభించేశారు. ఎందుకంటే సెంటిమెంట్ ని బ్రేక్ చేసింది. 6 ఏళ్ల తర్వాత వచ్చిన సినిమా. కొరటాల మీద ఒక ఫ్లాప్ ముద్ర పడింది ఆచార్య. మరలా అదే విధంగా ఉంటుందా ఉండదా అని చెప్పి చాలా మంది వేచి చూశారు. ట్రోలర్స్ కూడా రెడీగా ఉన్నారు బాణాలు ఎక్కువ పెట్టి. కాకపోతే తిప్పి వాళ్ళకి వాళ్ళు కొట్టుకున్నారు అవన్నీ. ఇప్పుడు దేవర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో అటు ప్రభాస్ రికార్డ్స్ ని పచ్చడి చేయటం, మహేష్ బాబు రికార్డ్స్ ని పచ్చడి చేయటం, ఇలా అన్ని రికార్డ్స్ ని పచ్చడి చేసేసి ఓవర్సీస్ లో అద్భుతమైన అమోఘమైన రికార్డ్ ని క్రియేట్ చేసేటప్పటికి ఒక్కసారి షేక్ అయిపోతుంది బాక్స్ ఆఫీస్. ఇక అద్భుతమైన అమోఘమైన ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హెడ్స్ ఆఫ్. ఇంకొక విషయం ఏమిటి అంటే అఫీషియల్ లెక్కలు కానీ బయటికి వస్తే ఇంకా మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్ బయటికి వస్తాయని అంచనా వేస్తున్నాము. సో టోటల్ గా మరొక బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అన్నది దేవర ప్రూవ్ చేసింది.